ఆదరమొప్పమృక్కిడుదు అద్రిసుతాహృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్పమృక్కిడుదు క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైకవాణికి వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికి క్షోణితలంబునన్నుదురు సోకగ మ్రొక్కిను తింతు ప్రాంశుపయోదనీలతనుభాసితున్ ఉజ్వల దండధారు పింగాంసు సటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగ చర్మాంబరకృత్యు భారతీ వంశ వివర్ధనున్ త్రిదశ వందితున్ సాత్యవతేయుగుల్చదన్ సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసి అయి ఒంటి ఓవను ఓహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్నట్టి భూతమయున్ మ్రొక్కెదన్ బాదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళిలోల వెలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అసాధ్య సాధక స్వామిన అసాధ్యం తవ కిం వద అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో మత్కార్యం సాధయ ప్రభో అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాంచైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శ్రీమాతృగురుభ్యాం సభాయే చ నమః. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. విశాఖ నగరంలో పరమహంస పరివ్రాజక చక్రవర్తి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి కరకమలముల మీదుగా ప్రతిష్ఠింపబడినటువంటి శారదా రూపిణి అయినటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 3:30 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి యొక్క సౌజన్యంతో అందులో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనంలో ప్రధానంగా శారదా పీఠంలో నెలకొన్నటువంటి ఏ శారదా రూపిణి అయినటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో
ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని గురించి మనం ప్రవచనాలను చెప్పుకోవడం జరుగుతోంది. మున్ముందుగా పరమహంస పరివ్రాజిక చక్రవర్తి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి, ఉత్తరాధికారి అయినటువంటి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి, ఈ శారదాపీఠంలో అధిష్ఠించి ఉన్నటువంటి ఆ శారదామాతకు కూడా మున్ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియజేసుకుంటూ, శారదామాతకు నాకు స్వయంగా రచించినటువంటి ఏ శరణాగతి స్తోత్రం అయితే ఉన్నదో ఆ స్తోత్రాన్ని పురస్కరించుకుని శారదామాత యొక్క, శ్యామలాదేవి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మనం నిన్నటి ప్రవచనంలో కొంత భాగం వివరించుకోవడం జరిగింది. తదనంతర భాగం ఈనాటి ప్రవచనంలో మనం ప్రధానంగా ఆ రాజశ్యామల వైభవాన్ని చెప్పుకుంటున్నాం. శారదా శారదాంభోజవదన వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శరత్కాలంలో ఉండేటువంటి పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఏ శారదామాత అయితే ఉన్నారో ఆ శారదామాత సర్వదా నా యొక్క ముఖాంబుజమునందు నిలచి సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి, చక్కనైనటువంటి పలుకులను పలికించవలసిందిగా ఆ శారదామాతను వేడుకుంటూ, లక్ష్మ్యాది శక్తి సంయుక్తాం మాతృకా మండలావృతాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేత్తు. నక్షత్రమాలగా 27 శ్లోకములతో రచించుకున్నటువంటి ఏ శారద శరణాగతి స్తోత్రమైతే ఉన్నదో అందులో 17 శ్లోకముల యొక్క వివరణ నేనటి భాగంలో చెప్పుకోవడం జరిగింది. తదనంతర భాగం ఇప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతోంది. లక్ష్మ్యాది శక్తి సంయుక్తాం మాతృకా మండలావృతాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. లక్ష్మి ఆది శక్తులతో కూడినటువంటి ఏ శారదామాత అయితే ఉన్నారో ఆ శారదామాతని శరణు వేడుతున్నాను. ఈ లక్ష్మి ఆది శక్తులతో కూడినటువంటి అమ్మవారు అని చెప్పుకుంటున్నాం. శ్యామలామాత యొక్క గేయచక్ర రథారూఢి అయినటువంటి శ్యామలామాత యొక్క ఆవరణలో లక్ష్మీ ఆది శక్తులు ఏ ఆవరణలో ఉన్నాయి అంటే 4వ ఆవరణలో లక్ష్మీ ఆది శక్తులతో కూడి ఉన్నది అమ్మవారు. ఈ లక్ష్మీ ఆది శక్తులు ఎన్ని అంటే 8 ఈ లక్ష్మీ ఆది శక్తులు ఉన్నట్లుగా మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తోంది. ఆ లక్ష్మీ ఆది శక్తులు ఏవయ్యా అంటే మొట్టమొదటిది లక్ష్మి, రెండవది సరస్వతి, మూడవది రతి, 4వది ప్రీతి, 5వది కీర్తి, 6వది శాంతి, 7వది తుష్టి, 8వది పుష్టి. వీటిని ఈ 8ంటిని కూడా లక్ష్మీ ఆది అష్టశక్తులు అంటారు. కాబట్టి మనం లక్ష్మీదేవి ఈవేళ మన శారదాపీఠంలో కూడా వైష్ణవి దేవి రూపంలో మనకి శారదామ్మవారు అలంకరణలో మనకి ప్రత్యక్షమవుతున్నారు. ఆ వైష్ణవీదేవి అంటే లక్ష్మీ స్వరూపిణి. ఆ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి శారదామాత, లక్ష్మి అంటే మనం సాధారణంగా లౌకికంగా అనుకునేటువంటి ధనకనక వస్తువాదనలు మాత్రమే కాదు. లక్ష్మీలు ఏమున్నాయో మనకి శ్రీ సూక్తంలో కూడా చెప్పబడింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. కాబట్టి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి అనేక విధములైనటువంటి లక్ష్మీ స్వరూపాలు. కాబట్టి లక్ష్మి అంటే మనం ఏమనుకుంటామంటే సాధారణంగా
ధనకనక వస్తువాహనాదులు డబ్బు అని మాత్రమే అనుకుంటాం. కానీ వాస్తవానికి లక్ష్మీ శక్తి అంటే అది ఒక్కటే మాత్రం కాదు. అది కేవలము లౌకికమైనటువంటి జీవనోపాధి కోసం కల్పింపబడినటువంటి శక్తి మాత్రమే. ఇహలోకమైనటువంటి పారలౌకికానికి సంబంధించినటువంటి చతుర్విధ పురుషార్థ సాధకములైనటువంటి లక్ష్ములు ఇవన్నీ కూడాను. కాబట్టి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, సరస్వతి ఇవి అన్నీ కూడా మనకి లక్ష్మి యొక్క స్వరూపాలే. అంతేకాకుండా లక్ష్మి యొక్క స్వరూపాన్ని గురించి చెబుతూ మనకి శ్రీ సూక్తంలోనే ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ధనం అగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వసు. అందు గురించి అగ్ని అంటే పంచభూతములు అన్నీ కూడా లక్ష్మీ స్వరూపములే. కాబట్టి ఆ పంచభూతములు అవి లేకపోయినట్లయితే అసలు ఏ వస్తువు ఉండదు కదా. అందు గురించి బంగారమైనా, ఇంకోటైనా, భూమైనా, ధనమైనా, కనకమైనా, వస్తువాహనాలు ఏదైనా ఇవన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటివే. కాబట్టి పంచభూతములన్నీ కూడా ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్య, ధనం ఇంద్ర. అందు గురించి ఇవన్నీ కూడా అంటే సమస్తము లోకములో ఉన్నటువంటి సమస్తము పంచభూతములు సమస్తమైనటువంటివి కూడా లక్ష్మీప్రాయమైనటువంటివే, లక్ష్మీ రూపములైనటువంటివే. కాబట్టి అటువంటి లక్ష్మీ శక్తులతోటి కూడుకున్నటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే మన రాజశ్యామల అమ్మవారు. కాబట్టి 8 విధములైనటువంటి ఏ లక్ష్మీ శక్తులైతే ఉన్నాయో ఆ లక్ష్మీ శక్తులన్నీ కూడా సప్తావరణతో కూడినటువంటి గేయి చక్ర రథారుడైనటువంటి శ్యామల అమ్మవారి యొక్క రథంలో 4వ ఆవరణలో ఈ లక్ష్మీ శక్తులన్నీ కూడుకుని ఉంటాయి. కాబట్టి లక్ష్మీ ఆది శక్తి సంయుక్తం, లక్ష్మీ మొదలైనటువంటి 8 శక్తులతోటి కూడినటువంటి అమ్మవారు మన రాజశ్యామల అమ్మవారు. అంతేకాకుండా మాతృక మండలావృతం. అందు గురించి సప్తమాతృకలు అని చెప్పని 7 మాతృకా స్వరూపాలు కూడా మనకు ఉన్నాయి, మాతృకా దేవతలు. ఆ సప్తమాతృకలు కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క ఈ గేయచక్ర రథంలో 4వ ఆవరణలోనే లక్ష్మీ 8 రకాలైనటువంటి లక్ష్మీ శక్తులు, 7 రకములైనటువంటి సప్తమాతృకలు కూడా 4వ ఆవరణలోనే మనకు దర్శనమిస్తారు. ఆ సప్తమాతృకలు ఎవరంటే బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, చాముండ, మాహేంద్రి, మహాలక్ష్మి. ఈ 7 కూడా సప్తమాతృకలు అంటారు. అందు గురించి ఈ సప్తమాతృకలు, అష్టమహాలక్ష్మి శక్తులు, ఈ మొత్తము 15 దేవతా స్వరూపాలు, 15 శక్తి స్వరూపములు కూడా గేయచక్ర రథారూఢైనటువంటి మన రాజశ్యామల అమ్మవారి యొక్క రథంలో ఆ యంత్రంలో 4వ ఆవరణలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఈ శక్తులన్నీ కూడా అమ్మవారిని సేవిస్తున్నాయి. అంటే అటువంటి అమ్మవారిని కనుక మనం సేవించినట్లయితే మనకు ఈ శక్తులన్నీ అమ్మవారిని సేవిస్తున్నప్పుడు, మనం అమ్మవారిని సేవిస్తున్నప్పుడు ఈ శక్తులన్నీ కూడా మనకి అనుకోకుండానే అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి మనకులాగే వీడు కూడా అమ్మవారిని సేవిస్తున్నాడు కదా, మనతో సమానమైన వాడే అనుకుని ఆ శక్తులన్నీ కూడా మనకి వద్దనుకున్నా కానీ సంక్రమిస్తాయి. కాబట్టి 8 విధములైనటువంటి అష్టశక్తులు, సప్తమాతృకలు, వీరందరికీ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కావాలంటే రాజశ్యామల అమ్మవారి యొక్క సేవ చేయవలసినటువంటి అవసరం, ఆమె యొక్క ఉపాసన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి లక్ష్మీ ఆది శక్తి సంయుక్తం మాతృకా మండలావృతాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. వేణుశ్యామలా రూపాం తాం యక్షకిన్నర సేవితాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. వేణుశ్యామల రూపాంతం. వేణుగాన ప్రియుడు, వేణుగాన లోలుడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మకి ఆ వేణుగాన మాధుర్యం ఎవరి నుంచి లభించిందయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ శ్యామలాదేవిని అర్చించడం వలన ఆ వేణుగాన లోలత్వం అనేటువంటిది
వేణుగాన మాధుర్యాన్ని చరాచర సృష్టికంతకీ కూడా పంచడం అనేటువంటి మాధుర్యం, అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఆ వేణు నాదం చేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరి వల్ల వచ్చిందయ్యా అంటే రాజశ్యామలాంబవారి వల్ల, శ్యామలాంబవారి వల్ల వచ్చింది. అందుగురించి శ్రీకృష్ణ పరమాత్మ శ్యామలాంబవారిని సేవించి ఆ గాన మాధుర్య వేణుగానాన్ని చేయడంలో ఉండేటువంటి విధానాన్ని అంతని కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల నేర్చుకున్నందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ వేణుగాన మాధుర్యాన్ని మొత్తం శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసంభణి అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మగత వేణుగానం చేసినట్లయితే గోపికలే కాకుండా చరాచర సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఆ శ్రీకృష్ణుని చుట్టూ చేరి ఆ వేణుగానానికి తలలు ఊతి ఆనంద పరవశలై ఉన్నట్లుగా మనకందరికీ కూడా మహాభాగవతంలోనూ మనకి స్పష్టంగా చెప్పబడి ఉంది. కాబట్టి అమ్మవారిని వేణుశ్యామల అని పేరుతో కూడా పిలవడం అనేటువంటి ఉంది. రాజశ్యామల అమ్మవారిని వేణుశ్యామలగా కూడా పిలవడం ఉంది. కాబట్టి వేణుశ్యామల రూపాంతాం యక్ష కిన్నర సేవితాం, గంధర్వులు, యక్షులు, కిన్నరులు వీరందరూ కూడా గానంలోనూ నాట్యంలోనూ వివిధమైనటువంటి వాయిద్యములు వాయించడంలోనూ సమర్థులైనటువంటి వాళ్ళు, నిపుణులైనటువంటి వారు. అందుకోసమే చక్కగా పాడేవాడిని గంధర్వులతో పోలుస్తారు, చక్కగా నాట్యం చేసేటువంటి వాళ్ళని యక్షులతో పోలుస్తారు. అదేవిధంగా చక్కగా మృదంగ వాయిద్యములు మొదలై వాయించేటువంటి వాళ్ళని కిన్నరులతో పోలుస్తారు. ఎందుకంటే గంధర్వ, యక్ష, కిన్నర వీరులందరూ కూడా సంగీతానికి, నాట్యానికి, వివిధ రకమైనటువంటి ధ్వనులకు కూడా, వాయిద్యాలకి కూడా వారు అధిష్టాన దేవతలు. కాబట్టి అధిష్టాన దేవతలైనటువంటి గంధర్వ, యక్ష, కిన్నరులు అందరూ కూడా శ్యామలాంబ వారిని సేవించడం వల్ల వారికి ఆయా ఆధిపత్యం లభించడం జరిగింది. కాబట్టి యక్ష, కిన్నర సంసేవితమైనటువంటి, గంధర్వ సంసేవితమైనటువంటి ఏ శ్యామలాంబవారైతే ఉన్నారో ఆ అమ్మవారు మనకందరికీ కూడా సమస్తమైనటువంటి విద్యలను మనకు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ ఆ స్వామివారి అమ్మవారిని శరణం పొందుతున్నాను. కాబట్టి వేణుశ్యామల రూపాంతాం యక్ష కిన్నర సేవితాం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేత్తు. ఛందసా భాసురాం దేవీం గాయత్రీ ఛందసావృతాం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఛందసా భాసురాం దేవీం. ఛందస్సు అంటే మనం అందరం అనుకునేటువంటిది ఉత్పలమాల, చంపకమాల, గురువులు, లఘువులు మనకి తెలుసున్నటువంటి ఛందస్సు ఇది. అసలు ఛందస్సు అనే పదానికి అర్థం వేదము అని అర్థం. కాబట్టి వేదమంతా కూడా స్వరముతోటే కూడి ఉంటుంది. ఉదాత్తము, అనుదాత్తము, పులతం, స్వరితం మొదలైనటువంటి స్వరములతోటే కూడి ఉంటుంది. వేదము స్వర ప్రధానమైనటువంటిది. కాబట్టి ఎక్కడ తక్కువ స్థాయిలో పలకాలి, ఎక్కడ మధ్యస్థాయిలో పలకాలి, ఎక్కడ ఉన్నత స్థాయిలో పలకాలి, అది హ్రస్వమేది, దీర్ఘమేది, పులతమేది, ఉదాత్తమేది, అనుదాత్తమేది, స్వరితమేది, ఈ రకరకములైనటువంటి ఉచ్చారణ క్రమం అంతా కూడా ఏ స్వరమాధుర్యం అయితే ఉన్నదో ఆ స్వరమాధుర్యం అంతా కూడా కూడి ఉన్నదే వేదం. కాబట్టి ఛందస్సు అనే పదానికి వేదం అని అర్థం. కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి శ్యామలా అమ్మవారు దేనితో ప్రకాశిస్తారు అంటే, మనం ఏదో దీపం వెలిగించినంత మాత్రాన, లేకపోతే కోటి దీపారాధన చేసినంత మాత్రాన అమ్మవారికి ప్రకాశం రాదు. అమ్మవారికి ప్రకాశం దేని వల్ల వస్తుందయ్యా అంటే వేదం వల్ల వస్తుంది. కాబట్టి ఛందస ప్రకాశం, ఛందస్సుతోటి అంటే వేదంతో ప్రకాశించేటికి మన దగ్గర ఉన్నటువంటి వేద రూపంలో ఉన్నది. కాబట్టి వేదానుష్ఠానము ఎక్కడ కూడా జరుగుతూ ఉంటుందో, ఎక్కడ వేదమాతను గౌరవింపబడుతుందో, ఎక్కడ వేదమాత పూజింపబడుతుందో అక్కడ సర్వ జగద్ధాత్రి అయినటువంటి, జగత్ తల్లి అయినటువంటి, అందరికీ తల్లి అయినటువంటి ఆ శ్యామలాంబారు పరబ్రహ్మ
స్వరూపిణి అయినటువంటి జగదంబ అక్కడ కొలువై ఉంటుంది అన్న దాంట్లో నిస్సంశయమైన విషయం. అందుకోసమే మన భారతదేశం వేదభూమి కాబట్టే ప్రపంచానికి అంతకీ కూడా ఆధారభూతమైనటువంటి భూమి మన భారత భూమి. ఎందుకంటే మనది వేదభూమి, కర్మభూమి కాబట్టి ఇక్కడ మాత్రమే సమస్త లోకములకు ఆధారభూతమైనటువంటి వేదములు ఆవిర్భవించింది, వేదములు వృద్ధి చెందినది. సృష్టి మొదలుకొనికి ఇప్పటి వరకు కూడా ఆ వేద ప్రవచనాలు మనకి అనునిత్యము దర్శనమిచ్చేది మన భారతదేశంలోనే. కాబట్టి భారతదేశం ద్వారా మాత్రమే ప్రపంచానికి అంతకీ కూడా వికాసం కలుగుతుంది అనేటువంటి మాట మాత్రం సత్యమైనటువంటి విషయం. ఎందువల్ల అంటే ఛందస్సు చేత, వేదము చేత ప్రకాశింపబడుతుంది పరబ్రహ్మ స్వరూపిణి. కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి చరాచర సృష్టి అంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా, సమస్త లోకములు కూడా ప్రకాశాన్ని పొందాలి అంటే వేద ప్రవచనములు, వేద ఘోష, వేదమాత యొక్క అనుగ్రహము తప్పనిసరిగా కలగాలి. కాబట్టి ఛందసా భాసురాం దేవీం, కాబట్టి అందుకోసమే మన ఇక్కడ శారదాపీఠంలో కూడా అనునిత్యము వేద పారాయణలు, 4 వేదములు పారాయణలు, వేద విద్యార్థుల చేత వేద విద్య అందించడం కోసమని, భావితరాల వారికి అందరికీ కూడా వేద విద్యను అందించడం కోసమని వేద విద్యార్థుల్ని, స్మార్త విద్యార్థుల్ని, అనుక్రమణంగా వచ్చేటువంటి మన వైదిక సంప్రదాయాన్ని అంతని కూడా భావితరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ పాఠశాల, వేద పాఠశాల, స్మార్త పాఠశాల కూడా నెలకొల్పి అనేక మంది విద్యార్థులకి ఇక్కడ వేద విద్యను అందించడం జరుగుతోంది. దాని ద్వారా మాత్రమే అమ్మవారు సంతోషిస్తుంది అనేటువంటి విషయం తెలిసిన వారు కాబట్టి మన గురువులు అందుకోసమని ఈ వేదానికి ఇంత ప్రచారం కలిగించడానికి తగిన కృషి చేస్తున్నారు. కాబట్టి ఛందసా భాసురాం దేవీం గాయత్రీ ఛందసావృతాం, గాయత్రి ఛందస్సులో కూడుకున్నటువంటి మాత రాజశ్యామలమ్మవారు. గాయత్రి ఛందస్సు అంటే గాయాత్ రాయతే ఇది గాయత్రి అన్నారు. అంటే గానం చేయడం వల్ల మనని రక్షిస్తుంది కాబట్టి దానికి గాయత్రి అని పేరు వచ్చింది. గాయాత్ త్రాయతే ఇది గాయత్రి అని. గాయాత్ అంటే గానం చేయడం మూలాన్ని, అంటే గాయం వల్లని కాదు. గాయాత్ అంటే గానం చేయడం మూలాన్ని ఏ అక్షరాలనైతే, ఏ బీజాక్షరములైతే ఉన్నాయో, ఏ బీజాక్షరములను మనం గానం చేస్తే, అంటే అనుష్ఠానం చేస్తే, పదే పదే స్మరిస్తే మనకి ఆ బీజాక్షర రూపమైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నారో ఆ పరబ్రహ్మ మనని రక్షిస్తారు. ఆ రక్షించేదే గాయత్రి అంటాను. కాబట్టి సాధారణంగా గాయత్రి అంటే మనకి గాయత్రి అమ్మవారి గురించి సాధారణంగా చెప్పుకుంటాం. అయితే గాయత్రి అనేటువంటిది వాస్తవానికి గాయత్రి అమ్మవారు మాత్రమే కాదు. గాయత్రి అనేటువంటిది ఒక ఛందస్సు, ఒక ఛందస్సుకి గాయత్రి అని పేరు. అలాగే ఈ గాయత్రి అమ్మ ఇప్పుడు మనకి గాయత్రి ఉపదేశం అని చెప్పని చేస్తూ ఉంటారు. వాస్తవానికి అక్కడ చేసేది సావిత్రి ఉపదేశమే కానీ గాయత్రి ఉపదేశం కాదు. సావిత్రి దేవి యొక్క బీజాక్షరములను, ఏ 24 బీజాక్షరములు అయితే ఉన్నాయో, ఓం భూర్భువః అనేటువంటి మొదలైనటువంటి బీజాక్షరములు ఏవైతే ఉన్నాయో అవి సావిత్రి దేవి యొక్క బీజాక్షరములు. ఆ సావిత్రి దేవి యొక్క బీజాక్షరములు ఉపదేశం చేస్తారు కాబట్టి దానికి బ్రహ్మోపదేశం అన్నారు. అంటే పరబ్రహ్మ యొక్క రూపము ఆ 24 బీజాక్షరములలోనూ సంపుటీకరణ చేయబడి ఉన్నది. కాబట్టి పరబ్రహ్మ యొక్క స్వరూపం యొక్క మంత్రమే ఆ సావిత్రి మంత్రం, అదే సరస్వతి మంత్రం, అదే శ్యామలా మంత్రం. ఏదే అనుకున్నా కానీ పరబ్రహ్మ యొక్క మంత్రం అదే. కాబట్టే ఏమని చెప్పారు, నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పారు. అంటే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు. అంటే అన్ని మంత్రములకు కూడా మూల మంత్రం ఏదైతే ఉన్నది అది గాయత్రి మంత్రమే. గాయత్రి మంత్రం నుంచే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా సముద్భవం చెందాయి. కాబట్టి అన్నింటికీ కూడా చూడండి, మనం
అశుచిగా ఉన్నదాన్ని శుచి చేయాలంటే గాయత్రి మంత్రంతో మాత్రమే సాధ్యం. గాయత్రి మంత్రంతో అంతరాత్మ కూడా శుద్ధి అవుతుంది. ఏదైనా కానీ గాయత్రి మంత్రం ద్వారానే సమస్తము కూడా భగవంతుడికి నివేదన చేసేటువంటి నివేదనలు కూడా మనం గాయత్రి మంత్రంతో చేస్తాం. అందుగురించి సర్వము గాయత్రి మంత్రంతో నిండి ఉన్నది ప్రపంచమంతా కూడా. కాబట్టి గాయత్రి ఛందస రూపం. అందుగురించి గాయత్రి ఛందస్సుతో రూపం కలిగినటువంటి అంటే గాయత్రి మాత రూపంలో ఉన్నటువంటి అమ్మవారు మన రాజశ్యామల అమ్మవారని అర్థం. అయితే ఈ గాయత్రి మంత్రానికి ప్రతి మంత్రానికి కూడా మంత్రదష్టలు ఉంటారు. అంటే ఆ మంత్రాన్ని ఆ మూలబీజాక్షరాలని అనుష్ఠానం చేసి ఆ మంత్రసిద్ధి పొంది వారు ఏ రూపంతో అయితే ఆయా దేవతలను అనుష్ఠానం చేశారో ఆయా రూపములలో దర్శించినటువంటి వారిని మంత్రద్రష్టలు అంటారు. అంటే వారికి ఆ రూపంలో ఆ మంత్రం ద్వారా సాధన చేసినప్పుడు వారికి ఆ రూపంలో ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం మంత్రసిద్ధి అన్నది కలిగింది. కాబట్టి వాళ్ళ ద్వారా ఆయా మంత్రములు లోకల్లో అనేక మంత్రములు ఉన్నాయి. అన్ని మంత్రములకు మూలమంత్రమైనటువంటి ఈ గాయత్రి మంత్రము విశ్వామిత్ర మహర్షి చేత దానికి విశ్వామిత్ర మహర్షి ద్రష్ట. అంటే విశ్వామిత్ర మహర్షి ఈ బీజాక్షరముల ద్వారా పరబ్రహ్మను ఉపాసన చేస్తే ఆ గాయత్రి మాత యొక్క రూపం ఆ గాయత్రి మాత యొక్క సిద్ధి పరబ్రహ్మ యొక్క సిద్ధి విశ్వామిత్ర మహర్షి పొందాడు. కాబట్టి గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ఋషి. అలాగే ప్రతి మంత్రానికి కూడా ఒక ఋషి ఉంటాడు. ప్రతి మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సు ఏదే అంటే ప్రతి మంత్రానికి ఉండేటువంటి ఛందస్సు గాయత్రి ఛందస్సే. ప్రధానమైనటువంటిది గాయత్రి ఛందస్సే. అందుకోసమని ప్రతి మంత్రానికి కూడా మళ్ళీ గాయత్రి మంత్రం అని వేరేగా ఉంటుంది. ఎందుకని గాయత్రి మంత్రం వేరేగా ఉంటుందంటే మూలమంత్రం ఏముంటుంది బీజాక్షర రూపంలో ఉంటుంది. ఓం ఐం హ్రీం క్లీం, లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం, లేకపోతే ఓం శ్రీం రామ్, లేకపోతే ఓం శ్రీం ఆం, ఓం హ్రాం హ్రీం. ఇలాగా కేవలము మూలబీజాక్షరములతో మాత్రమే మూలమంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలని అనుష్ఠానం చేస్తారు. ఆ మూలమంత్రాలని బీజాక్షరాలని ఉపాసన చేస్తారు. ఉపాసన చేస్తే ఆ మంత్రసిద్ధి కలుగుతుంది. ఆ మంత్రసిద్ధి కలిగినప్పుడు ఆ మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు ఇంకో క్రమం కూడా చెప్పబడింది. ఎన్ని వేలైతే ఈ మంత్రం మూలమంత్రం ఉపాసన చేయబడిందో అందులో దశాంశము ఆ మూలమంత్రానికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. అంటే ప్రతి మంత్రానికి కూడా వేరేగా గాయత్రి మంత్రం ఉంటుంది. ఎందుకు గాయత్రి మంత్రం ఉంటుంది అంటే ఉదాహరణకి చెబుతాను. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రామతారక మంత్రం ఉంది. ఆ రామతారక మంత్రానికి మూలం బీజాక్షరాలు ఉన్నాయి. వాటిని ఉపాసన చేస్తారు. ఆ రామతారక మంత్రానికి మళ్ళీ గాయత్రి మంత్రం ఉంది. అదేమిటి అంటే దాశరథాయ విద్మహే జానకీ వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాతు. ఇది రామతారక మంత్రానికి గాయత్రి మంత్రం. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం పూజా అవసానంలోనూ పూజ సమయంలోనూ కూడా. అలాగే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. అలాగే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. ఇవన్నీ గాయత్రి మంత్రాలు. ఇప్పుడు విష్ణువుకి ప్రధానమైనటువంటి మూలమంత్రం ఏవో బీజాక్షరాలు ఉంటాయి. ఓ నమో నారాయణాయ అనేది బీజాక్షరాలు, అష్టాక్షరీ మంత్రం. ఆ అష్టాక్షరీ మంత్రానికి శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణ అష్టాక్షరీ మంత్రానికి గాయత్రి మంత్రం ఏంటి అంటే ఇది. అలాగే ఓం నమ శివాయ అనేటువంటి
అన్ని మంత్రాలకి కూడా అమ్మా పద్మావతి, మూల మంత్రములకి అన్నింటికి కూడా గాయత్రి మంత్రములు ఉంటాయి. గోవిందా. కాబట్టి ఏంటి జనసందోహం? అందరూ ఒక చోటు నుంచి వచ్చినట్టున్నారే. అవునవును, విశాఖ సమీప అరకు పాడేరు నుంచి వచ్చారట. ఇంతమంది, ఇన్ని గొంతులు గోవిందనామాలు పలుకుతూ, అబ్బా ఎంత గొప్పగా ఉందో. అవును, 1200 మంది ఆదివాసులు, దళిత జన బాంధవులు, 25 బస్సుల్లో, వెంట మరికొన్ని వాహనాలతో భక్తి యాత్ర. ఆనంద నిలయేసుని సన్నిధిలోకి ఆదివాసుల ఇంతమందా? అవునవును, ఆనంద నిలయేసుని సన్నిధికి ఆదివాసులు, దయార్థ హృదయం కోవెలకు దళిత జనులు, అడవి గిరిజనులకు, దళిత బహుజనులకు తిరుమల తిరుపతి దర్శన భాగ్యమా? ఎంత పుణ్యకార్యం! అవును, నిజంగా ఆ మహత్కార్యం విశాఖ శారదాపీఠానికే సాధ్యమైన అద్భుతం. ఇంతమందికి వసతులు, భోజనాలు, ప్రయాణాలు, దర్శనానుమతులు, తలనీనాల సమర్పణలు, అబ్బో ఇవన్నీ ఎలా సాధ్యం వెంకటేశా? విశాఖ శ్రీ శారదాపీఠమే ఆ బాధ్యతను తీసుకుంది. మహాస్వామి స్వరూపానందేంద్రుల వారు సంకల్పించారంతే. వారి ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ వారు అమాంతం తన భుజాలపై వేసుకున్నారు. అన్నీ ఆయనే దగ్గరుండి చూస్తున్నారు. అది ఆ సువర్ణకాంతుల సూర్యోదయం. విశాఖ శారదాపీఠం ఆశ్రమ కుటీరాల ప్రాకారాలలోంచి కనబడే ఉషోదయం. 2021 మార్చి 29వ తేదీ ప్రాతకాలం నాటి సూర్యబింబోదయం. ఓ 25 బస్సులు అడవి పుత్రులను, దళిత బహుజనులను ఎక్కించుకొని బయలుదేరే సుముహూర్తానికి హారతిలా సూర్యోదయ ఉషఃకాంతి పుంజాలు. హైందవ ధర్మరక్షణకు నడుం బిగించి దండధారులైన శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారు సువర్ణాక్షతలతో తిరుమలేశుని యాత్రకు వీడ్కోలు పలికేందుకు వేంచేశారు. హిందూ ధర్మరక్షణకు నిలువెత్తు స్వరూపానికి స్వ ఆత్మల శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు ముకుళిత హస్తాలతో యాత్రారంభానికి గురువాజ్ఞకై వినమ్రులై సిద్ధమయ్యారు. తిరుపతి వెంకన్న సన్నిధికి ఆదివాసీ, గిరిజన, దళిత భక్తజన బాంధవులతో బయలుదేరారు. అదొక మహాయాత్ర. 2 తెలుగు రాష్ట్రాలలో సాగిన హిందూ ధర్మ ప్రచార యాత్రకు ఉద్యాపన పలికే యాత్ర. ఏ ఆధ్యాత్మిక కేంద్రమూ తలపెట్టని ఓ అద్భుత భక్తి యాత్ర. విశాఖ శారదాపీఠం గాని పురుషులు కాదు, పురుషుడు పరబ్రహ్మ ఒక్కరే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆయన ఒక్కడే పురుషుడు. మిగిలినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా స్త్రీ స్వరూపమే. ఇది స్పష్టంగా మనకి దేవీ భాగవతంలో చెప్పబడింది. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అనుమానం వస్తుంది, పరబ్రహ్మ ఎవరు, అది స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా, ఏ పేరుతో ఉంటారు, ఎక్కడుంటారు, ఎలాగా అని చెప్పని అనుమానం వస్తుంది. అనుమానం వస్తే అప్పుడు పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఒక విమానం వేసుకుని వస్తుంది అక్కడికి. హఠాత్తుగా వీళ్ళు ఈ రకమైనటువంటి ఆలోచన రాగానే ఒక అమ్మవారు చక్కనైనటువంటి విమానాన్ని పంపించింది. అందులో ఒక శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని కూడా పంపించింది. ఆ విమానం రాగానే రండి ఎక్కండి అన్నారు. మీ యొక్క అనుమానాలన్నీ తీర్చడానికి మీకు ఈ విమానంలో ఎక్కితే మీ అనుమానాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఎక్కండి అన్నారు. అక్కడ ఆ విమానంలో ఉన్న అమ్మవారు చెప్పింది శక్తి స్వరూపిణి. వీళ్ళు ఓం అని చెప్పని అందులో ఎక్కి కూర్చున్నారు. మనం ఓకే అంటూ ఉంటాం చూడండి. ఈ ఓకేలు గోకేలు ఏమిటో మనకు తెలియదు, కానీ దేనికైనా మనం అవును నేను దాన్ని అనుసరిస్తానని చెప్పడానికి చక్కని సంప్రదాయం ఓం అనేటువంటిది. కాబట్టి అలాగే ఫోన్ వచ్చినప్పుడు హలో పోలో చెప్పని అలా అనకుండా జై శ్రీరామనో, జై శ్రీమాతానో, లేకపోతే రామానో, కృష్ణానో,
జై శ్రీరామనో అటువంటి మాటలు మాట్లాడుకుంటే మనకి ఇహపర సాధకంగా ఉంటుంది. అంతేగాని అలో పోలో అని చెప్పని ఈ గోలలన్నీ మన సంప్రదాయం కాదు, మనకి మంచిది కూడా కాదు. అలాగే వీళ్ళు ఓం అని చెప్పని ఆ విమానంలో ఎక్కి కూర్చున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురును. అక్కడ అంతా ఇప్పటిదాకా అక్కడ కనిపించిందంతా జలమే, ఇంకేమీ లేదు. ఎప్పుడైతే జలమే కానీ ఈ విమానం వేగంగా వెళ్తోంది. వెళ్ళేటప్పటికీ చక్కనైనటువంటి ఉద్యానవనాలు, తోటలు, పశుపక్ష్యాదులు, చక్కనైనటువంటి పక్షుల యొక్క కిలకిలారావాలు ఇవన్నీ కనిపించాయి. ఓహో ఇది ఏమిటి అనుకున్నారు. ఇది ఇంద్రుని యొక్క నందనవనం అనుకున్నారు. చాలా అందంగా ఉంది, ఇక్కడ కల్పవృక్షాలు అవి ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇంద్రుని యొక్క నందనవనం అనుకున్నారు. సరే ఆ నందనవనం అని చెప్పని ఇప్పటిదాకా ఏమీ లేదే, ఇప్పుడు అన్ని రకరకాలైనటువంటి పశుపక్ష్యాదులు, చెట్లు అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి, పారిజాత వృక్షాలు అన్నీ కనిపిస్తున్నాయి, బాగుందనుకున్నారు. ఇంకా అలా వెళ్ళేటప్పటికీ పైలోకానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక బ్రహ్మగారు కనిపించాడు. బ్రహ్మగారు కనిపించేటప్పటికి ఇక్కడ మన పక్కన ఈ విమానంలో బ్రహ్మగారు ఉన్నాడు కదా, ఇక్కడేమిటి ఇక్కడ కూడా ఓ బ్రహ్మగారు ఉన్నారు అని చెప్పని ఈ బ్రహ్మగారు వంక తేరిపారు చూశారు. ఈయన ఇక్కడే ఉన్నాడా లేకపోతే ఈలోగా అక్కడికి వెళ్ళిపోయాడా అని. ఈ బ్రహ్మగారు ఇక్కడే ఉన్నాడు. అక్కడ ఒక బ్రహ్మ, ఆ బ్రహ్మలోకము, అక్కడ బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఆ లోకంలో ఉండేటువంటి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అదేంటి ఈ బ్రహ్మగారు ఇక్కడే ఉన్నాడు, ఆ లోకం అదంతా కనబడుతోంది ఏంటి అనుకున్నారు. ఇలా ఆశ్చర్యపడేలోగా వేగంగా వెళ్ళింది విమానం. వెళ్ళేటప్పటికీ అక్కడ శ్రీ మహావిష్ణువు శేషశల్పశాయి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కనిపించాడు. లక్ష్మీదేవి పాద సంవహనం చేస్తోంది. అక్కడ ఉండేటువంటి నారద వైష్ణవ వారందరూ కూడా, సేవకులందరూ కూడా, వైష్ణవులందరూ కూడా అక్కడ సేవిస్తున్నారు. విష్ణులోకం వైకుంఠం కనిపించింది. మళ్ళీ ఇక్కడ చూశారు, ఈ విష్ణువు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ వైకుంఠం కనిపించింది. ఆశ్చర్యపోయారు ఇదేమిటి అని. ఇంకా వేగంగా వెళ్ళింది. మళ్ళీ అక్కడ కైలాసం, పరమశివుడు, నాట్యం, పార్వతీ అమ్మవారు, నంది భృంగి మొదలైనటువంటి సేవకులు అక్కడ వారందరూ ఉన్నారు. శివశక్తి స్వరూపాలన్నీ అక్కడ ఉన్నాయి, కనిపించాయి. కైలాసం ప్రత్యక్షమైంది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ శివుడు ఇక్కడే ఉన్నాడు. ఇలా ఆశ్చర్యపోతున్నారు. అంటే 3 లోకాలు కనిపించాయి. ఆ 3 లోకాలు కూడా దాటి ఇంకా వేగంగా విమానం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికీ సుధా సముద్రం అంటే క్షీరసాగరం, అమృతమయమైనటువంటి సముద్రం కనిపించింది. ఆ సముద్ర మధ్యంలో చక్కనైనటువంటి ఒక ద్వీపం కనిపించింది. ఆ ద్వీపం మయంలో చక్కనైనటువంటి పర్యంకం మీద కూర్చున్నటువంటి దివ్య మంగళ విగ్రహమైనటువంటి అమ్మవారు ఎవరో కనిపించారు. అమ్మవారు కనిపించేటప్పటికీ ఈ విమానంలో ఉండేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటారు, ఎవరి వీడ మగ లత స్త్రీయ నపుంసకురాల, ఎవరు ఇక్కడెందుకుంది, ఇలా ఎందుకుంది, ఇవన్నీ అనుకుంటున్నారు. అనుకుంటూ ఉండగా ఆ విమానం ఆ ద్వార ప్రాంతం దగ్గరికి వెళ్ళింది. ఆ ద్వార ప్రాంతం దగ్గరికి వెళ్ళి ద్వారం దగ్గర ఆగారు. ఆగి ద్వారం దాటి లోపలికి వెళ్ళారు. అమ్మవారి దగ్గరికి చెంతకి చేరదామని, పాదముల చెంతకి చేరదామని. లోపలికి వెళ్ళగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా స్త్రీ రూపములుగా మారిపోయారు. స్త్రీ రూపములుగానే అమ్మవారి చెంతకి వెళ్ళారు. దివ్యమంగళమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని చూచారు. ఆ అమ్మవారి యొక్క అంగుష్టం, పాదాంగుష్టములో అది ఒక మహా పెద్ద అద్దంలా ఉందట, మణిమయమైనటువంటి అద్దంలా ఉందట. ఆ అద్దంలో ఇప్పటిదాకా వారు చూసినటువంటి మొత్తం అన్నీ కూడా అందులో కనిపిస్తున్నాయి. ఇలా తలలు వంచుకుని అమ్మవారి దగ్గర తలలు వంచుకుని నుంచుని ఉన్నారు ముగ్గురును, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ముగ్గురు తలలు వంచుకుని ఉండి అమ్మవారి యొక్క పాదాంగుష్టం మీద, పాదాంగుళముల మీద, వారి యొక్క అంగుళం మీద వారి యొక్క దృష్టి సారించారు. చూస్తే అది మణిముకుర ప్రాయమైనటువంటి ఆ పాదాంగుష్టం యొక్క నఖంలో అంటే గోటిలో సమస్తమైన ఇప్పటిదాకా వాళ్ళు విమానంలో చూచినవి, అంతకుముందు శ్రీ మహావిష్ణువు మధుకైటబులు అనేటువంటి రాక్షసులను సంవరించినటువంటిది
అన్నీ కూడా సమస్తమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా ఆ నఖాంగుష్టంలో కనిపిస్తుంటే వారు అలా ఉండిపోయారు. కొన్ని వేల సంవత్సరాలు అలా ఉండిపోయారు. ఉండిపోతే అయిపోయిన తర్వాత ఆ పరబ్రహ్మస్వరూపుడైన అమ్మవారికి వీరి పనుల్లో వీరిని నియోగించాలనే సంకల్పం కల్పించి మీరు మీ ముగ్గురు కూడా మీ పనులు మీరు నిర్వహించండి అని చెప్పని తన యొక్క సాత్విక శక్తిని, తన యొక్క రాజసీ శక్తిని, తన యొక్క తామసీ శక్తిని, ముగ్గురికి 3 శక్తుల్ని ప్రదానం చేసి మీరు వెళ్ళండి అనండి. అంటే మీరు మళ్ళీ బయటికి వెళ్ళినట్టయితే మళ్ళీ మీ పురుష రూపాలు మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే స్త్రీ రూపములు, పురుషుడు పరబ్రహ్మ అయినటువంటి కామేశ్వరుడు ఒక్కడే, ఆయన పరమశివుడు ఒక్కరే, సాంబశివుడు ఒక్కరే ఆయన పురుషుడు. మిగిలినటువంటి వాళ్ళందరూ స్త్రీ స్వరూపాలే. కాబట్టి మీ స్త్రీ స్వరూపాలు పొందామనేటువంటి బాధ మీరు చెందవలసిన పని లేదు. మళ్ళీ ఈ ప్రాంతాన్ని దాటి, ఈ ద్వారాన్ని దాటి మళ్ళీ మీరు బయటికి వెళ్ళినట్టయితే, మీ లోకాలకు వెళ్ళినట్టయితే మీ పురుష రూపాలు మీకు వస్తాయి. కాబట్టి మీరేం విచారించకుండా మీ పురుష రూపాలను పొందండి, మీరు మీ లోకాలకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి సృష్టి పాలన లయం చేస్తూ ఉండండి అని అమ్మవారు ఆదేశిస్తే వాళ్ళు ముగ్గురు అంటారు, మాకు ఆ పురుష రూపాలు అక్కర్లేదు, ఈ స్త్రీ రూపంతో ఇక్కడే నీ దగ్గరే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతామని ప్రార్థించారు. అందుకు కాదయ్యా మిమ్మల్ని సృష్టించింది, కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు మీకు ఉన్నాయి. నువ్వు సృష్టికర్తవు, బ్రహ్మవు, నువ్వు సృష్టి చేయాల్సిన పని నీకుంది. అలాగే పాలించవలసిన పని విష్ణువుకు ఉంది, లయం చేయవలసిన పని రుద్రుడికి ఉంది. మీ పనులు మీకు ఉన్నాయి. మీ పనులు సిద్ధివంతం కలగడం కోసం నా శక్తి యొక్క 3 శక్తులని కూడా మీకు ధారాదత్తం చేస్తున్నానని చెప్పింది. కాబట్టి ప్రకృతిలో ఉన్నవాళ్ళని అందరూ కూడా, ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ప్రకృతిలో జన్మించినటువంటి వాళ్ళే, వాళ్ళు మనకలాగే జన్మించిన వాళ్ళే. కాబట్టి జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణించవలసిందే, మరణించినటువంటి ప్రతి ప్రాణి మళ్ళీ పుట్టవలసిందే, ఎప్పటిదాకాను కైవల్యం చేరేంత వరకును. కాబట్టి అందుకోసమే అవతారాలకి అన్నింటికీ కూడా జననము ఉంటుంది, మరణము ఉంటుంది. కాబట్టి సృష్టి బ్రహ్మరుద్ర మహేశ్వరులు ముగ్గురు కూడా త్రిమూర్తులుగా చెప్పుకుంటున్నటువంటి ముగ్గురు కూడా మనకి లాంటి వారే. కానీ వారికి అతీతమైనటువంటి శక్తులు అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి వారు దివ్యమైనటువంటి పురుషులుగా దివ్యమైన శక్తులుగా పరిగణింపబడుతున్నారు. మనం సామాన్యమైనటువంటి అతి సామాన్యమైన శక్తులుగా పరిగణింపబడుతున్నాం. కాబట్టి మాయ చేత ఆవరింపబడ్డం, వాళ్ళకు కూడా మోహం కలగడం, వాళ్ళకు కూడా కామం కలగడం, వాళ్ళకు కూడా క్రోధం కలగడం, వారికి అరిషడ్ వర్గాల్లో అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కలగతూ ఉండడం అనేటువంటివి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రకృతిలో ఉన్న వారందరూ స్త్రీ స్వరూపములే, పురుషుడు కేవలము పరబ్రహ్మ ఒక్కరే. కాబట్టి అటువంటి పురుషుని యొక్క సంపూర్ణమైనటువంటి స్థితి, మనకి పరబ్రహ్మ యొక్క స్థితిని ప్రసారం చేసేటువంటిది గాయత్రి మంత్రం. అంటే గాయత్రి మంత్రం అంటే అన్ని మంత్రములకి కూడా గాయత్రి మంత్రం ఉంటుంది. కాబట్టి నగాయత్య పరం మంత్రం, ఆ పరబ్రహ్మను అన్నీ కూడా పరబ్రహ్మను బోధించేవే. ఇప్పుడు నారాయణ మంత్రం ఉంది, అది చెప్పింది అదే అర్థం కదా. రుద్రమంత్రం ఉంది, శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రం. మూలబీజాక్షరములు వేరేగా ఉన్నా కానీ గాయత్రి మంత్రం ఏం చెబుతోంది? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి అని చెప్తాను. అంటే ఆ పురుషుడైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నారో ఆ పరబ్రహ్మ నాలో ఈ ఫలానా ఏ రుద్రుడు అనుకుంటున్నామో, వినాయకుడు అనుకుంటున్నామో, గణపతి అనుకుంటున్నామో, శ్రీమాత అనుకుంటున్నామో, ఏ మంత్ర రూపంతో మనం ఏ దేవతని అనుష్ఠానం చేస్తున్నామో ఆ పరబ్రహ్మ యొక్క శక్తిని నాలో ప్రచోదన చేయుగాక, అది గాయత్రి మంత్రం యొక్క అర్థం. కాబట్టి ఆ శక్తిని ప్రచోదన చేయాలి అంటే ఆ రూపంలో పరబ్రహ్మ యొక్క శక్తిని నాలో ప్రచోదన చేయుగాక, అది గాయత్రి మంత్రం యొక్క అర్థం. కాబట్టే అన్ని మంత్రములు పరబ్రహ్మని చెప్పేటువంటివే. అన్ని మంత్రములకు గాయత్రి మంత్రం ఉంటుంది. కాబట్టి మూలమంత్రాన్ని అనుష్ఠానం చేయలేనటువంటి వారు కూడా గాయత్రి మంత్రాన్ని ఆ మంత్రానికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా
పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందడానికి సమర్థులవుతారు. కాబట్టే నగాయత్ర్యా పరం మంత్రం అని చెప్పడం జరిగింది. అటువంటి గాయత్రి మంత్రస్వరూపిణి ఎవరయ్యా అంటే మన శ్యామలాంబవారు. కాబట్టి ఛందసా భాసురాం దేవీం గాయత్రీ ఛందసావృతాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. అంతేకాకుండా పంచబాణాత్మికాం దేవీం పంచబాణ నిషేవితాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. పంచబాణాత్మికాం దేవీం 5 బాణములతోటి 5 బాణముల యొక్క స్వరూపముగా ఉండేటువంటిది శ్యామలాంబవారు. అంతేకాకుండా పంచబాణ నిషేవితాం. పంచబాణుడు అంటే మన్మధుడు. ఆ మన్మధుని చేత సేవింపబడినటువంటి తల్లి ఎవరయ్యా అంటే మన శారదామాత, మన రాజశ్యామల అమ్మవారు. అదేంటండి అంటే ఈ పంచబాణము కూడా గేయచక్ర స్వరూపిణి అయినటువంటి శ్యామల అమ్మవారి యొక్క ఆవరణలో ఈ పంచబాణములకు అధిష్టాన దేవతలు కూడా సేవిస్తూ ఉంటాయి అమ్మవారిని. 3వ ఆవరణలో ఈ పంచబాణములు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి. ఈ 5 బాణాలు ఏమిటి అని, 5 బాణాలు ఏమిటంటే మనకందరికీ తెలియదు. మామూలుగా అగ్ని ఆయుధం, నాగాయుధం, నాగాస్త్రం ఇవే మనకు తెలిసినటువంటి బాణాలంటే. కానీ పంచబాణములు అమ్మవారిని సేవించేటువంటి పంచబాణములు ఏమిటంటే అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్వలంచైవ. ఇవి 5. అరవింద పుష్పం, అశోక పుష్పం, చూత పుష్పం, మల్లికా పుష్పం, నీలోత్పలం. ఈ 5 పుష్పములు 5 బాణములు. ఈ 5 పుష్పములు 5 బాణములుగా కలిగిన వాడు ఎవడయ్యా అంటే మన్మధుడు. అందుకోసం వాడిని పంచబాణుడు అంటారు. కాబట్టి ఈ 5 పుష్పరూపమైనటువంటి పంచబాణాత్మక దేవతల 5 కూడా రాజశ్యామల అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఈ పంచబాణములకి కూడా అధిష్టాతృ దేవతలు ఉన్నారు. వారెవరయ్యా అంటే పంచబాణ అధిష్టాన దేవతలు ద్రావిణి, శోషిణి, బంధిని, మోహిని, ఉన్మాదిని. ఈ 5 కూడా ఈ 5 బాణములు కూడా ఏం చేస్తాయన్నమాట, ఈ రకమైనటువంటి శక్తుల్ని కలిగిస్తాయి. ఒకటి ద్రవింపజేస్తుంది, ఒకటి శోషింపజేస్తుంది, ఒకటి ఎండగొట్టుతుంది, ఒకటి బంధించేస్తుంది, ఒకటి మోహాన్ని కలిగిస్తుంది, ఒకటి ఉన్మాదాన్ని కలిగిస్తుంది. ఈ 5 బాణములు కూడా ఈ శక్తుల్ని కలిగి ఉంటాయి. ఈ 5 బాణములకు అధిష్టాన దేవతలు ఈ 5. ఈ పంచబాణములకు అధిష్టాన దేవతలైనటువంటి ఈ 5 కూడా 3వ ఆవరణలో రాజశ్యామల అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ పంచబాణములను ధరించినటువంటి వాడు, పంచబాణుడని పేరు పొందినటువంటి వాడు మన్మధుడని చెప్పుకున్నాం. ఈ మన్మధుడు కూడా ఒక్కడు కాదు, వీరు కూడా 5 రకాలైనటువంటి కాములు ఉన్నారు. కాముడు అంటే మన్మధుడు. పంచకాములు ఉన్నారు, 5 అయినటువంటి మన్మధులు ఉన్నారు. ఆ 5 మన్మధులు కూడా ఇదే 3వ ఆవరణలో రాజశ్యామల అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. వారెవరయ్యా అంటే కామరాజు, కందర్పుడు, మన్మధుడు, మకరధ్వజుడు, మనోభవుడు. వీరు 5 కాములు అంటే మన్మధులు. 5 రకములైనటువంటి కాములు. పంచబాణములకు అధిష్టాన దేవతలైనటువంటి 5, పంచకాములైనటువంటి మన్మధాదులు. వీరందరూ కూడా 3వ ఆవరణలో మన రాజశ్యామల అమ్మవారిని సేవిస్తూ ఉంటారు.
కాబట్టి ఈమెడ అమ్మవారు ఏంటన్నమాట, పంచబాణాత్మికాం దేవీం పంచబాణ నిషేవితాం. 5 బాణముల యొక్క ఆయా బాణములకు, ఆయా పుష్పములకు ఆయా శక్తులని ప్రసాదించినటువంటి అమ్మవారు ఎవరు? రాజశ్యామల అమ్మవారు. కాబట్టే వారికి ఆయా పుష్పములకు ఆయా శక్తులు వచ్చాయి. అరవింద పుష్పానికి ఒక శక్తి, చూత పుష్పానికి ఒక శక్తి, మల్లికా పుష్పానికి ఒక శక్తి, నీలోత్పలానికి ఒక శక్తి. ఆ శక్తులన్నీ కూడా ఎవరు ప్రసాదిస్తే లభించాయి అంటే రాజశ్యామల అమ్మవారు ప్రసాదిస్తే లభించాయి. అందుకోసమే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక చక్కని మాట చెప్పారు. ఈ పంచబాణుడు, పంచబాణములు, పంచబాణాధిష్టాన దేవతలు, పంచకాములు వీరందరూ కూడా శారదా రూపిణి అయినటువంటి మన రాజశ్యామల అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అన్నదానికి జగద్గురువులైనటువంటి శంకరాచార్యులు సౌందర్యలహరిలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి శ్లోకం మనకి ఆధారం. అండ్ ఏమంటారంటే, ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సావంతో మలమరుదాయోధన రథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. ఈ 5 పుష్పములు బాణములుగా కలిగినటువంటి మన్మధుడు లోకాలనన్నింటినీ జయిస్తున్నాడు. వజ్రాయుధం ఉన్నటువంటి ఇంద్రుడు కూడా జయించలేకపోతున్నాడు. చూడండి, ఎవరైనా తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఎవరిని పంపిస్తాడు? వజ్రాయుధాన్ని వేయడు, వాళ్ళ మీదకి అప్సరసల్ని వాళ్ళని పంపిస్తాడు. లేదా ఆఖరి స్థాయిగా ఇప్పుడు శివుడు సతీ వియోగం కలిగినప్పుడు పార్వతీమాతని మళ్ళీ శివునితో కళ్యాణం జరిపించాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు ఇంద్రుడు సభ నిర్వహించి శివునికి మళ్ళీ పార్వతి మీద అనురాగం కలిగేటట్లుగా చేయాలంటే మనం ఏం చేయాలని చెప్పి యోచించి మన్మథుణ్ణి కనుక పంపించినట్లయితే మన్మథుడు ఒక్కడే మాత్రమే శివునికి ఆ పారవశ్యం కలిగించి మోహాన్ని కలిగించి పార్వతి యందు అనురాగం కలిగేటట్టుగా చేయగలడు అని చెప్పని మన్మథుణ్ణి పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకొని మన్మథుణ్ణి పంపించాడు. శివుడు సాధన చేసేటువంటి తపస్సు చేసేటువంటి ప్రాంతానికి మన్మథుణ్ణి పంపించాడు. ఎందుకని? తన దగ్గర వజ్రాయుధం ఉందిగా, వజ్రాయుధాన్ని మించిన ఆయుధం లేదుగా, దాన్ని ప్రయోగించవచ్చు కదా. దాన్ని ప్రయోగించి ఆ శివుడినో లేకపోతే తపస్సు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వశం చేసుకోవచ్చు కదా. కానీ శస్త్రాస్త్రముల ద్వారా దేని ద్వారా కూడా ఎవరు జయింపలేనటువంటి వారిని కూడా అనంగుడు అంటే మన్మథుడు తన పుష్పబాణముల ద్వారా లోకాలనన్నింటినీ జయించగలడు. లోకాలనే కాదు, త్రిమూర్తులను కూడా జయించగలడు. ఎందుకంటే వారిలో కూడా మోహాన్ని అనురాగాన్ని సృజింపగలిగినటువంటి శక్తి కేవలం అనంగుడికి మాత్రమే, మన్మథుడికి మాత్రమే వచ్చింది. కాబట్టి జగదిదం అనంగో విజయతే. ఈ సమస్తమైనటువంటి సృష్టిని, ప్రకృతిలో అందరినీ త్రిమూర్తులతో సహా అందరినీ కూడా జయించగలిగినటువంటి శక్తి మన్మథుడికి వచ్చింది. అయితే అంత శక్తి వచ్చింది వీడికి. వీడు వేసే బాణాలు ఏమిటి, వీడి ధనుస్సు ఏమిటి, వీడి యొక్క విధానం ఏమిటి అని చూస్తే ధనుస్సు ఏమిటయ్యా అంటే మన్మథుడిది చెరకు విల్లు ధనుస్సు. బాణములు ఏమిటయ్యా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అరవిందం అశోకంత చూతంచ నవమల్లిక అని. 5 బాణములు. ఈ 5 పుష్పములే బాణములు 5 బాణములుగా కలిగినవాడు పుష్పబాణుడు. ఇక ధనుస్సు ఉంది. ధనుస్సుకి నారి కట్టాలి కదండి, బాణం ఎక్కువ పెట్టి వేయాలంటే. ఆ నారి ఏమిటయ్యా అంటే తుమ్మెదల యొక్క వరుసయే, మధుకరముల యొక్క తుమ్మెదల యొక్క వరుసయే ఆ నారి. అంటే పువ్వులు,
ఆ పువ్వులలో ఉండే త్రేని త్రాగడానికి వచ్చేటువంటి తుమ్మెదలు, ఇవే ఆయుధములుగా కలిగినటువంటి బాణములుగా కలిగినటువంటి వాడు. ఇతని యొక్క సహాయకుడు ఎవడయ్యా అంటే వసంతుడు. మన్మధుని యొక్క సామంతుడు ఎవరయ్యా అంటే మన్మధుడు ప్రవేశించాలి అంటే ముందు వసంతుడు ప్రవేశిస్తాడు. అంటే వసంత ఋతువులో ఇవన్నీ కూడా ఈ పుష్పాలన్నీ వికసిస్తాయి, వృక్షములన్నీ కూడా పుష్పితములవుతాయి. అందులో ఉన్న మకరందాన్ని సేవించడానికి తుమ్మెదలు వచ్చి ఝుంకారం చేస్తూ ఉంటాయి. అందు గురించి ప్రకృతి అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి మనకి వసంత ఋతువులో కలుగుతుంది. ఇప్పుడు కలగట్లేదనుకోండి, ఇది వసంత ఋతువులో వడగాల్పులు వీరుస్తున్నాయి. మన అదృష్టం ఇది. వాస్తవంగా వసంతంలో ప్రకృతి అంతా కూడా పులకిస్తుంది, అందరినీ పులకరింపజేస్తుంది. అందరికీ కూడా అదో రకమైనటువంటి భావాన్ని, ఆనంద తన్మయత్వాన్ని కలిగించేటువంటి భావనని సృష్టింపజేస్తుంది వసంతం. కాబట్టి ఆ వసంతుడు మన్మధుడికి సామంతుడు. ధనుఃపౌష్పం మౌర్వి మధుకరమయ్యి. వింటి త్రాడు ఏదయ్యా అంటే తుమ్మెదలతో కూడినటువంటి తాడు, నల్లనేటువంటి తాడు. పంచవిశిఖా, పుష్ప సంబంధమైనటువంటి 5 పుష్పములు కూడా బాణములు. వసంత సామంత, వసంతుడు నీకు సామంతుడు, నీ స్నేహితుడు. వసంతుడు ముందు వెళ్తాడు, తర్వాత నువ్వు వెళ్తావు. మలయమరుదాయోధనరథ, ఈ మన్మధుడు ఎక్కువ వచ్చే రథం ఏమిటయ్యా అంటే మలయ మారుతం. అంటే చల్లనైనటువంటి, చక్కనైనటువంటి, చల్లనైనటువంటి, నెమ్మది అయినటువంటి వాయువు భయంకరంగా వీస్తే అది తుఫాను గాలి అవుతుంది. ఎలా ఉండాలి అంటే హృదయాహ్లాదకరంగా ఉండాలి. అలా ఉండే గాలిని, వాయువుని ఏమంటారంటే మలయమారుతం అంటారు. చల్లనైనటువంటి గాలి, చక్కగా వీచేటువంటి గాలి, హృదయాహ్లాదకరంగా వీచేటువంటి గాలి, అవి ఆయన ఎక్కువ వచ్చేటువంటి రథం. తథాపి ఒక్కడే, ఎవరు 10 మంది, ఇంతమందిని జగత్తరంతని జయించగలుగుతున్నాడు కదా, ఈయన ఏమన్నా పెద్ద పెద్ద సైన్యాల్ని వాటిని వేసుకొని వస్తున్నాడు అంటే తథాపి ఏకహ, మన్మధుడు ఒక్కడే వస్తాడు. వచ్చిన ఈ లోకాలన్నింటినీ జయించగలుగుతున్నాడు. ఎందువల్ల జయించగలుగుతున్నాడయ్యా అంటే అక్కడ చెప్పారు శంకరాచార్యులు వారు, కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా. ఒక్కడే అయినప్పటికీ, ఒక్కడే వచ్చినప్పటికీ, పువ్వులు బాణాలు అయినప్పటికీ, తుమ్మెదల యొక్క తీగ నారి అయినప్పటికీ, చెరకు విల్లు అయినప్పటికీ, ఇంత అల్పమైనటువంటివి, తేలికైనటువంటివి, ఉఫ్ఫంటే ఎగిరిపోయేటువంటివి బాణములైనప్పటికీ ప్రపంచానంతని, సృష్టినంతని కూడా జయించగలుగుతున్నాడంటే అది దేనివల్ల సంభవం అయిందంటే, అమ్మా హిమగిరిసుతే అపాంగాత్తే లబ్ధ్వా, ఆ శక్తి అంతా కూడా నీ వల్ల పొందాడమ్మా ఆ మన్మథుడు. కాబట్టే అల్పమైనటువంటి వస్తువులతో, వజ్రాయుధం చేత కూడా సాధ్యం కానటువంటి అల్పమైన వస్తువులతో ప్రపంచాన్ని, లోకాలని, సృష్టిని అంతని కూడా, త్రిమూర్తులని కూడా జయించగలిగినంత శక్తిని పొందడానికి కారణమైనటువంటి తల్లివి నువ్వు అని చెప్పని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో మనకి స్పష్టంగా, అంటే మన్మధుడు శ్యామల అమ్మవారిని ఆ మూడవ ఆవరణలో మన్మధుడు, మన్మధుని యొక్క బాణములు, బాణముల యొక్క అధిష్టాన దేవతలు, 5 విధములైనటువంటి మన్మధులు, వీరందరూ కూడా రాజశ్యామల అమ్మవారిని ఆ 3వ ఆవరణలో సేవించి అమ్మవారి యొక్క శక్తి పాతం వల్ల మాత్రమే ఇంత అల్పమైనటువంటి వాటి ద్వారా లోకాలన్నింటినీ జయించగలుగుతున్నారు అని చెప్పని మనకు స్పష్టమవుతోంది. కాబట్టి పంచబాణాత్మికాం దేవీం పంచబాణ నిషేవితాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేత్తు. కాబట్టి లోకములనన్నింటినీ కూడా ఆ అలౌకికమైనటువంటి ఆ ప్రేమని, ఆనందాన్ని పంచేటువంటి మహా జగద్ధాత్రి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మన రాజశ్యామల అమ్మవారు. అంతేకాకుండా ఆ రాజశ్యామల అమ్మవారు ఎలా ఉంటుందో కూడా చెబుతున్నారు. పాశాంకుశధరాం దేవీం పుస్తకాభయధారిణీం
శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేత్తు. పాశాంకుశధరాం దేవీం, పాశం అంకుశం, ఈ రెండింటినీ రెండు చేతుల్లో ధరిస్తుంది మన శారదా రూపిణి అయినటువంటి శ్యామలామ్మవారు. పాశం అంటే బంధనం, అంకుశం అంటే మదగజాన్ని అధీనంలో పెట్టడానికి ఉపయోగించేటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి దాన్ని అంకుశం అంటారు. అంత పెద్ద గజము, అంత మదమెక్కినటువంటి గజము కూడా చిన్న అంకుశానికి వశమవుతుంది. అది అంత పెద్ద ఏనుగును కూడా నియంత్రించగలుగుతుంది. పాశం అంటే బంధనం. బంధనం అంటే పాశం అనేటువంటిది అవిద్యకు చిహ్నం. అవిద్య వల్ల మాత్రమే బంధనం అన్నది కలుగుతుంది. ఎందుకని? అజ్ఞానం. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల మాత్రమే మనకి బంధనం అనేది కలుగుతుంది. అందు గురించి మనం పుణ్యపాప కర్మలు చేస్తున్నాం. ఆ పుణ్యపాప కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితం వల్లే మనకి బంధం కానీ మోక్షం కానీ కలుగుతుంది అని చెప్పారు. అవశ్యం అనుభోక్తవ్యం శుభాశుభ కర్మఫలం. అందుగురించి బంధనానికి కానీ మోక్షానికి కానీ మనం చేసేటువంటి పుణ్యపాప కర్మలే కారణం అన్నారు. ఎందుకంటే నిజంగా ఇంకో విషయం కూడా చెప్పబడింది శంకర భగవత్పాదుల చేత. వివేక చూడామణిలో స్పష్టంగా చెప్పబడింది. పుణ్య పాపకర్మలు రెండూ కూడా మోక్షాన్ని ప్రసాదించేవి కావు. మోక్షానికి ఇవి రెండూ కూడా అడ్డు తగిలేటువంటివే, విఘాతాన్ని కలిగించేవే అని చెప్పారు. మోక్షం కోరుకునేటువంటి వారు ఈ రెండు కర్మలు కూడా చేయడం కాదు చేయవలసినది. జ్ఞానాదేవ మోక్షం లభేతు, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం లభిస్తుంది. కాబట్టి జ్ఞాన సముపార్జన చేయాలే కానీ పుణ్య పాపములను ఇచ్చేటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలను ఆచరించడం ప్రధానం కాదు. అదేమిటండి, ఎవరైనా పుణ్యం చేసుకో అంటారు, పాపం చేయకు పుణ్యం చేసుకో అంటారు. మరి పుణ్యం కూడా, పుణ్యం వల్ల మోక్షం రాదా అంటే శంకర భగవత్పాదులు స్పష్టంగా తెలియజేశారు తమ యొక్క వివేక చూడామణిలోను. పుణ్యం వల్ల కూడా మోక్షం రాదు, అది కూడా మోక్షానికి అడ్డు తగిలేటువంటిదే, పుణ్యకర్మ కూడా అడ్డు తగిలేటువంటిదే అని స్పష్టంగా చెప్పారు. ఎందువల్ల అంటే అక్కడ వివరణ ఇచ్చారు స్వామివారు. ఏమంటారంటే, నువ్వు పుణ్యం చేసావు, పుణ్యం చేస్తే ఏమొస్తుంది మీకు? పుణ్యకర్మలు చేసావు, మంచి కర్మలు చేసావు, చేస్తే నీకు పుణ్యం వచ్చింది. పుణ్యం వల్ల ఏమొస్తుంది? స్వర్గ సుఖం లభిస్తుంది. అంతేకాని మోక్షం రాదు. నువ్వు దానం చేసావు, లేకపోతే ఏదో లేని వాళ్ళకి ఏదో సాయం చేసావు, లేకపోతే ఇంకొకరికి ఏదో ఉపకారం చేసావు, ఇటువంటి ఏదో తటాకం తవ్వించావు, నూతులు తవ్వించావు, లేకపోతే ఎవరికో ప్రమాదంలో ఉండేటువంటి వాళ్ళని ఆదుకున్నావు, ఇవన్నీ పుణ్యకర్మలు. ఈ పుణ్యకర్మలు చేయడం వల్ల ఏం లభిస్తుంది? శుభకర్మలు, ఎదరవాడికి ఆనందాన్ని కలిగించేటువంటి కర్మలు, ఆనందాన్ని కలిగించేటువంటి ఉపకార కర్మలు, ఉపకారం చేసేటువంటి కర్మలు చేయడం వల్ల నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల నీకేం లభిస్తుంది? పుణ్యం వల్ల మోక్షం వస్తుందా అంటే రాదు. పుణ్యం వల్ల ఏం వస్తుంది అంటే స్వర్గాది సుఖాలు వస్తాయి, స్వర్గాది లోకాలు కలుగుతాయి, ఆ స్వర్గాది లోకాల్లో సుఖాలు కలుగుతాయి. నీవు ఎంత పుణ్యం అయితే చేశావో అంతకాలం వరకు కూడా ఆ స్వర్గంలో నువ్వు ఆ సౌఖ్యాలను అనుభవిస్తావు. లేదు పాపం చేసావు, పాపం చేస్తే నరకానికి వెళ్తావు, నరకంలో ఆ సంబంధిత పాపానికి సంబంధించినటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో ఆ శిక్షలను అనుభవించడం ద్వారా ఆ పాపక్షయాన్ని చేసుకుంటావు. స్వర్గానికి వెళ్తావు, పుణ్యక్షయాన్ని చేసుకుంటావు. స్వర్గానికి వెళ్ళిన వాడు పుణ్యక్షయాన్ని చేసుకుంటే తాను సంపాదించినటువంటి పుణ్యం ఖర్చు పెట్టేసుకుంటాడు, నరకానికి వెళ్ళిన వాడు తను చేసినటువంటి పాపాన్ని ఖర్చు పెట్టేసుకుంటాడు. అప్పుడు మళ్ళీ పాపాన్ని చేసినటువంటి వాడు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జన్మెత్తవలసిందే. పుణ్యం చేసినటువంటి వాడు కూడా క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఇది మనకి శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. వాడు చేసిన పుణ్యం అయిపోతే ఎంతకాలం అయితే ఉందో అంతకాలం అక్కడ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు
మళ్ళీ పుణ్యపాపకర్మలు చేయడం కోసమని మళ్ళీ మానవ లోకంలోకి వచ్చి వాడు జన్మెత్తాలి. అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం అనేటువంటి ఏ పునరావృత్తి, చావు పుట్టుకలనేటువంటి పునరావృత్తి పుణ్యపాప కర్మల వల్ల లేకుండా పోతోందా? పోవట్లేదు. ఏమవుతోంది? పుణ్యకర్మలు చేసినందువల్ల స్వర్గాది సుఖములు కొంతకాలం అనుభవిస్తున్నాడు. అయిన తర్వాత మళ్ళీ భూలోకంలో వాడికి తగినటువంటి మిగిలినటువంటి పుణ్యం వల్ల ఎక్కడ పుట్టాలో ఎలా పుట్టాలో అలా పుడుతున్నాడు. అలాగే పాపకర్మలు చేసినందువల్ల కూడా ఆ పాపకర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. నరకంలో ఆ కష్టాలు అనుభవిస్తున్నాడు. అనుభవించి మళ్ళీ వాడు పుట్టుక అన్నది. అందుగురించి చావు పుట్టుకలు లేనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం అనేటువంటిది పుణ్యపాప కర్మల వల్ల కలుగుతోందా అంటే కలగట్లేదు. అంటే ఏమిటనమాట? మోక్షం కావాలనుకునేటువంటి వారు కేవలము పుణ్యపాప కర్మలు చేయడం వల్ల వారు మోక్షాన్ని పొందలేరు. మళ్ళీ పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు చేసినా మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఇద్దరు కూడా పుడుతున్నారు. వాడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు, వీడి ఏ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు, రెండు ఫలితాలని అనుభవిస్తున్నారు. అనుభవించిన తర్వాత మళ్ళీ పునరావృత్తి జన్మ కలుగుతోంది. కాబట్టి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందాలంటే పుణ్యపాప కర్మలు చేయడం కాదు, జ్ఞాన సముపార్జన చేసి తత్వము తెలుసుకుని భగవతత్వాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని జ్ఞానులైనటువంటి వారు జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలరని శంకర భగవత్పాదులు వారు తమ వివేక చూడామణిలో స్పష్టంగా చాలా విస్తృతంగా తెలియజేసి ఉన్నారు. కాబట్టి పాశం అనేటువంటిది బంధనం. ఈ పుణ్యపాప కర్మల ఫలితంతో వచ్చేటువంటి బంధం ఏదైతే ఉన్నదో అది పాశం. అంటే అవిద్య, అంటే అజ్ఞానం. ఏదైనా కానీ అజ్ఞానం వల్లే కలుగుతుంది బంధనం అనేటువంటిది. అంకుశం అనేటువంటిది విద్యకు చిహ్నం, అంటే జ్ఞానానికి చిహ్నం. అంటే అమ్మవారు అవిద్యాస్వరూపిణి, విద్యాస్వరూపిణి కూడాను. అంటే అవిద్యాస్వరూపిణి అయినటువంటి వారికి కూడా విద్యాప్రదానం చేయగలిగినటువంటిది ఆ విద్య నుంచి, ఆ చీకటి నుంచి, తమసోమా జ్యోతిర్గమయ అని చెప్పినట్లుగా ఆ చీకటి నుంచి, అవిద్య నుంచి విద్య వైపుకు, జ్ఞానం వైపుకు, వెలుతురు వైపుకు అమ్మవారు నడిపించగలిగినటువంటిది. కాబట్టి పాశాంకుశధరాం దేవీం, ఇవి రెండు కూడా ఒకటి అంకుశం జ్ఞానానికి, పాశం బంధనానికి చిహ్నములు. అవి రెండు కూడా అమ్మవారు చేతిలో ధరించి ఉంటుంది. అంతేకాకుండా పుస్తకాభయధారిణి, పుస్తకము అక్షరాలకి సంకేతం, జ్ఞానానికి సంకేతం. అభయం, అభయముద్ర అనేటువంటిది కూడా నిర్భయత్వాన్ని కలిగించేటువంటి దానికి సంకేతం. అభయం కలగాలి అంటే నిర్భయత్వం కలగాలి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటిది అదే. దేనికైనా కానీ ముందు భయం అనేటువంటిది పనికిరాదు, నిర్భయత్వం అనేది కలగాలి. భయం ఎప్పుడైతే కలిగిందో ఆ భయం వల్లే నువ్వు సన్మార్గంలో ప్రయాణం చేయలేవు. భయం దేని వల్ల కలుగుతుంది? అజ్ఞానం వల్ల కలుగుతుంది, అవిద్య వల్ల కలుగుతుంది. అంటే సత్యం తెలియకపోవడం వల్ల కలుగుతుంది. మనం ఇంటికి వెళ్ళాం, తలుపు తీసాం, సడన్గా కరెంటు పోయింది. అక్కడ ఏదో ఒక తాడు ఏదో ఉంది. ఆ తాడు నీకు ఆ చీకట్లో, చీకటి వల్ల లేకపోతే నీ దృష్టి దోషం వల్ల అది తాడు అనేటువంటి విషయం నీకు తెలియలే, అది పాము అనుకున్నావు. నువ్వు అనుకుని భయపడ్డావు, భయం కలిగింది నీకు. దేనివల్ల కలిగింది? అది పాము అనుకుని భ్రమపడడం వల్ల, భ్రమించడం వల్ల నీకు భయం కలిగింది. అది తర్వాత కరెంట్ వచ్చింది సడన్గాను, చూచావు, చూస్తే అక్కడ ఏముంది? తాడు. అయ్యో నేను చాలా భయపడ్డానే పాము అనుకుని, ఇంత చేస్తే ఇది తాడా అని చెప్పని కాలుతోటి ఎలా ఓ తాపు తన్నావు, భయం పోయింది. అంటే సత్యస్వరూపం తెలిస్తే
భయం అనేది ఉండదు, అభయం అనేటువంటిదే ఉంటుంది. సత్యస్వరూపం తెలియనంత కాలము వాడు భయాన్వితుడే అయి ఉంటాడు. కాబట్టి అభయం నిర్భయం కలగాలి అంటే సత్యస్వరూపం తెలియాలి. అంటే ఏది తాడు ఏది పాము, అది మన దృష్టి దోషం వల్ల కావచ్చు, లేకపోతే ప్రకృతి దోషం వల్ల కావచ్చు. మనం సత్యం తెలుసుకోలేకపోవడం అనేటువంటిది ఈ రెండింటి వల్ల కూడా కలుగుతుంది. మనం చూసే చూపు వల్ల, ఇప్పుడు అక్కడ ఒక అందమైన స్త్రీ వెళ్తోంది, సన్మార్గంలో వెళ్ళేటువంటి వాడు ప్రహ్లాదులు లాంటి వాడు పరదారులు కనుక పరకాంతలు కంటికి అడ్డంగా కనుక వాళ్ళంతటి వాళ్ళు వస్తే మాతృరూపంలో భావించాలి అని చెప్పాడు ప్రహ్లాదుడు. మాతృరూపంలో భావించేటువంటి వాడు ఉంటాడు. అందమైన స్త్రీ కనిపించగానే వేరే భావనతో చూచేటువంటి వాడు ఉంటాడు. వేరే భావనతో చూచేటువంటి వాడికి పాపం కలిగింది, మాతృభావంతో చూసేటువంటి వాడికి పుణ్యం కలిగింది. ఈ పుణ్యము పాపము అనేటువంటివి రెండు కూడా దేనివల్ల కలిగాయి? అక్కడ ఉన్న వస్తువు ఒకటే, అందమైన స్త్రీ అనేటువంటి ఒకే వస్తువు ఉన్నది. కానీ మాతృభావంతో చూసినటువంటి వాడికి పుణ్యం కలిగింది, వేరే భావనతో చూసినటువంటి వాడికి పాపం కలిగింది. అంటే ఇక్కడ దోషము వస్తువుదా చూసినటువంటి వాడిదా? అంటే చూసిన వాడిదే కానీ వస్తువుది కాదు. కాబట్టి మన దృష్టి దోషం వల్ల కూడా పుణ్యము పాపము అనేటువంటివి మన దృష్టి దోషం వల్ల కలుగుతాయి, ప్రకృతి వల్ల కూడా కలుగుతాయి. ఇప్పుడు చీకట్లో ఉంది, మన దృష్టి దోషం సరిగ్గా లేకపోయినా కానీ అది పాములా కనిపించవచ్చు. బాగా చీకటి ఆవరించుకుపోయినందువల్ల కూడా పాములా కనిపించవచ్చు. కాబట్టి అక్కడ ప్రకృతి గాఢాంధకారం ఆవరించడం మూలాని ప్రకృతి యొక్క వ్యతిరేక చర్య వల్ల అది మనకి సత్యం తెలుసుకోలేకపోయాం. అంటే ప్రకృతి యొక్క ధర్మం వల్ల సత్యం తెలుసుకోలేకపోయినా మనం చూచేటువంటి మన ఆలోచన ధోరణితోటి మన దృష్టితోటి కనుక మనం వేరే రకమైనటువంటి ఆలోచనతో అధర్మ మార్గంలో దృష్టి చూచినప్పటికీ మనకి ఈ పుణ్యపాప కర్మలు అనేటువంటివి రెండు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బంధము కానీ మోక్షం కానీ కలగాలి అంటే మనము సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుంటే మనకి ఆ భయం కలుగుతుంది. అప్పుడు భయం ఉండదు. అది తాడు అని తెలిసిన రోజుని నువ్వు భయపడతావా? భయపడవు కదా. కాబట్టి పుస్తకాభయధారిణి, అభయధారిణి, అభయాన్ని ప్రసాదించేటువంటి అమ్మ రాజశ్యామల అమ్మవారు. అభయం అంటే ఏమిటనమాట? దేనివల్ల భయం కలుగుతుంది, దేనివల్ల అభయం కలుగుతుంది? సత్యస్వరూపం తెలియడం వల్ల అభయం కలుగుతుంది. అంటే ఏది సత్యస్వరూపమైనటువంటి పరబ్రహ్మ ఎవరు, మాయాస్వరూపిణి అయినటువంటి ప్రకృతి ఏమిటి, ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది, ఏవి పరమానంద బ్రహ్మ పరమానందాన్ని ప్రసాదించగల అద్వితీయమైన ఆనందాన్ని కలిగించగలిగినది ఏమిటి? కేవలము తాత్కాలికమైనటువంటి లౌకికమైనటువంటి తుచ్చమైనటువంటి క్షణికమైనటువంటి సంతోషాన్ని కలిగించేటువంటిది ఏమిటి అనేటువంటిది స్పష్టంగా తెలిసిన రోజుని ఏమవుతుందన్నమాట, మనకి అభయం కలుగుతుంది. కాబట్టి సత్యస్వరూపం తెలిసినప్పుడు అభయం కలుగుతుంది. సత్యస్వరూపం తెలియక మాయ చేత ఆవరింపబడినప్పుడు భయం కలుగుతుంది. కాబట్టి పుస్తకాభయధారిణి ఏమంటే అక్షర స్వరూపంలో ఉండేటువంటి ఏ జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని సత్యాన్ని ప్రసాదించేటువంటి మాత మన శ్యామల అమ్మవారు. కాబట్టి తద్వారా మనకి సత్యస్వరూపం జ్ఞానస్వరూపం మనకి దృగ్గోచరం అవుతుంది. జ్ఞానం ద్వారా సత్యస్వరూపం తెలియడం ద్వారా పరమాత్మ యొక్క పరబ్రహ్మ యొక్క తత్వం మనకి తెలుస్తుంది. ఇది సత్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది ధర్మమైనదో, ఏది నిత్యమైనదో, ఏది శాశ్వతమైనదో, ఏది అద్వితీయమైనదో, ఏది అలౌకికమైనదో, ఏది అనిర్వచనీయమైనదో అయినటువంటి ఆ పరబ్రహ్మ యొక్క తత్వం తెలుసుకోవడం అనేటువంటిది సత్యం. ఆ తెలుసుకోవడమైనటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటిది జ్ఞానం. ఈ రెండింటినీ కూడా జ్ఞానాన్ని సత్యాన్ని తెలియజేసేటువంటి రెండింటికి సంకేతమైనటువంటివి పాశము అంకుశము, అలాగే పుస్తకము అభయము, అభయముద్ర.
ఈ నాలుగింటిని కూడా తన యొక్క చేతులలో ధరించి మనకి సత్యాసత్య నిరూపణ, జ్ఞానాజ్ఞాన నిరూపణ చేసి మనని జ్ఞాన మార్గంలో ప్రయాణింపజేసి మనకి మోక్షాన్ని ప్రసాదించడానికి అవసరమైనటువంటి సత్యస్వరూపాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేయగలిగినటువంటి మహాతల్లి జగజ్జనని ఆ రాజశ్యామల అమ్మవారు. ఆమెయే మనకిక్కడ శారదా రూపంలో మన శారదామాత కూడా ఈ అభయ ముద్ర, పాశము, అంకుశము కూడా ధరించి మన శారదారూపిణి అయినటువంటి శారదా రాజశ్యామల అమ్మవారు కూడా మనకి ఆ విధంగానే ఇక్కడ దర్శనమిస్తున్నారు. అటువంటి సత్యస్వరూపిణి, సత్యాన్ని, జ్ఞానాన్ని మనకు దృక్కోచరం చేసి మోక్షానికి ప్రధాన మూల మార్గమైనటువంటి జ్ఞానాన్ని, సత్యాన్ని మనకి అందించేటువంటి ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన అందరికీ కూడా కలగాలని చెప్పని, అమ్మవారే ప్రసాదించాలని చెప్పని మనఃపూర్వకంగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణ సందు పుత్రిణ సందు పౌత్రిణ. అధనా సధనా సందు జీవందు శరదాం శతం. జై శ్రీమాత్రే నమః.